ఏమన్నాడు ఆయన? రెండవ దొంగ ఆయన ఏ తప్పు చేయలేదు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. వెంటనే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. కాబట్టి మనము కూడా ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువా మనం రెండవ రాకడ కోసం ఈ ప్రార్థన చేయాలి దొంగలాగా. దేవా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవ రాకడలో ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ దొంగలాగా ప్రార్థిస్తే మనకు మేలుంది. ఎప్పుడు ఈ భూమి మీద వాటి కోసం మనం ప్రార్థిస్తూ ఉంటాం. ఏమంటే మన రెండవ రాకడ కోసం ప్రార్థించాలి. దేవుని రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బాప్తిసం పొందకుండా కొత్త నిబంధనలో ఈ ఒక్క దొంగగా అవకాశం. అవునా? బాప్తిసం పొందలేదు ఈయన. బైబిల్లో అందరూ యేసు వచ్చిన తర్వాత